NS24 న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. పాలకుర్తి నియోజకవర్గం పెద్దగంగర మండలంలో రైతు రుణమాఫీ కావడం లేదని రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. దీనిలో భాగంగా మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు రైతులకు అండగా నిలిచారు. అర్హులైన రైతులకు రుణమాఫీ అయ్యేంత వరకు రైతులందరికీ అండగా ఉంటారని భరోసా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదినూరు ఐలయ్య, జడ్పీటీసీ జ్యోతిర్మయి, ఎంపీటీసీలు మరియు వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, యూత్ సభ్యులు, రైతు మహిళా మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. రాఖీ పౌర్ణమి రోజు ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవితకాలం పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందించుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ యజమాని ప్రకటించింది. అలాగే కండక్టర్తో పాటు విద్యార్థిని డెలివరీ సాయం చేసిన స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డిలాక్స్ సూపర్ లగ్జరీ సర్వీస్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్ను ఆర్టీసీ అందించింది. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా రైతులు భారీ బైక్బాల్ నిర్వహించారు. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయంలో వినతి పత్రం సమర్పించారు. మీటింగ్ లో కడుపు కాలి ఆవేదనతో మాట్లాడుతున్న రైతన్న 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి కొంతమందికి 2 లక్షల రుణమాఫీ వచ్చిందని, ఇంకా చాలా మందికి రావాలని, రానటువంటి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే మేల్కొల్పి కార్యకర్తలను ప్రజలను పట్టించుకు తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం భూసేకరణ పనుల వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతి ముఖ్యమంత్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భూమిచ్చే రైతులకు న్యాయం చేస్తూ ట్రిబుల్ సేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ట్రిబుల్ నిర్మాణ పనుల్లో పురోగతి సంబంధించిన కార్యక్రమాలకు కలెక్టర్ ఇకపైన రోజువారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరాలు తెలియజేయాలని సీఎం పేర్కొనడం జరిగింది. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన. యాంకర్ వయస్సు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారులకు వచ్చారు. కానీ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. ఇప్పటి వరకు 40% మాత్రమే చేశారని, తెలంగాణలో మొత్తము 47 లక్షల మంది రైతులు ఉంటే 20 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశారు. ఇంకా మిగిలిన రైతులకు రుణమాఫీ తక్షణమే చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో బాబు దగ్గర పోయి కొట్టాడు, 12 నీళ్ళు తీసుకొచ్చిన గుర్తున్నదే మీకు. వరంగల్ జిల్లా రైతాంగాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని కానీ, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ ఊరుకోరు, కేటీఆర్ గారిని, హరీశ్రావు గారు కానీ ఊరుకోను, నేను ఊరుకోను. దేనికైనా ఇక సిద్ధపడతాం. ఇన్ని రోజులు అంటే ఏదో మనం ఇప్పుడే అంతా బాగుండేది అనేది కొద్దిగా సైలెంట్గా ఉన్నాం. ప్రతి ఒక్కరికి రుణమాఫీ దాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నా. ఈస్టర్ని తయారు చేయండి, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఒక జిరాక్స్ కార్డు పెట్టండి. అదే తిరిగా ఈ బ్యాంకులో కూడా నేను తెలుసుకోవచ్చు, ఎస్బీఐ బ్యాంకులు సుమారు. దయచేసి మోసం చేయకూడదు, రైతులతో చెలగాట వాడడం. మీరు మోసం బాటలు చెప్పి నమ్మిస్తున్నాం, ఇంకా రైతుల దగ్గర అవ్వద్దామండి. దయచేసి రైతుల పిచ్చోళ్ళ తిరిగా రోడ్ల పట్టి టెన్షన్ ఫీల్ అవుతుంది. ఒక పక్కడ పత్తులో ఇబ్బంది ఉన్నాయి, వరి నాట్లో ఇబ్బంది ఉన్నాయి. రైతులు రోజు పొలాల దగ్గర, శిల్కల దగ్గర పోతే నిద్ర పట్టదు. అసలు రైతులను బ్యాంకర్ల సుట్టు తిరిగి, ఆఫీసర్ల సుట్టు తిరిగి ఘోరంగా మోసం చేస్తారు. టెన్షన్ ఫీల్ అవుతారు రైతులు. ఆ పంట కంటే ఎక్కువ నా రుణమాఫీ కాలేదు, పలానోళ్ళకి అయింది, నాకు కాలేదని రైతు బాగా టెన్షన్ ఫీల్ అవుతారు. దయచేసి దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని. నీళ్ళు ఇయ్యలేక మోసం చేశాం. కాళేశ్వరం బోకల్ మాటలు మాట్లాడి పెదమంగళకు సుక్కర్ వెళ్ళాలి, కరెంట్ వస్తలేదు. రైతులు ఇదో కోసపడతా అంటే నువ్వు మళ్ళీ ఇదొక కోస పెట్టావు రైతులకు. ఇదారు కేసీఆర్ గారు టెన్షన్గా రైతు బంద్ చేసేది, టైంకి నీళ్ళు ఇచ్చేది, టైంకి కరెంట్ ఇచ్చేది, ప్రతి గింజ కొనేది, అన్ని తీర్లా ఆయన 10 ఏళ్ళు కాపాడాడు రైతులను. దయచేసి నువ్వు మోసం మాటలు చేయకూడదు. దయచేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు, కేసీఆర్ గారు ఇచ్చిన కరెంట్ ఇవి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు. నువ్వు అన్నారు రైతు బంధు పెట్టి ఈ రుణమాఫీ కాడ కూడా రైతులను రోడ్ల పట్టి ఎందుకు తిప్పుతాను? దయచేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మేము మొత్తం మాఫీ అయ్యేదానికి వదిలిపెట్టాము. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి పోరాటం చేశారు.
రైతాంగం కోసం కూడా పోరాటం చేశారు కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ కాకపోతే వదిలిపెట్టేదే లేదు. ఎంతవరకైనా పోరాటం చేసి రైతు బంధు పడాలి, రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టేది లేదు. నా పేరు జీ భారతి. నేను గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నా. సంధ్య అనే ప్రయాణికురాలు గద్వాల్ బస్ స్టాండ్ నుంచి వనపర్తికి హాస్పిటల్ కోసమని వెళ్ళడానికి నా బస్ ఎక్కిండ్రు. ఆమె గర్భవతి. ఆమె ఫిబ్రవరి వరకు 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినాయి. ఏమవుతుందని ఇబ్బంది పడడం చూసి నేను వెళ్ళి ఆమెను అడిగిన, ఏమవుతుందమ్మా అని అంటే, నొప్పులు వస్తున్నాయి మేడం అని చెప్పింది. ఆమె చెప్పినబడి ఎట్లుంది అని చెప్పేసి అంతలోపు ఎంతకైనా మంచిదనని 108కి కాల్ చేసి చెప్పిన. వాళ్ళు కూడా మేము వస్తాం మేడం అని చెప్పిండ్రు. ప్రయాణికురాలు చాలా ఇబ్బంది పడుతుంది. పెయిన్స్ ఎక్కువ అయ్యేసరికి నాచనల్లి దగ్గరికి వెళ్ళినంబడే ఆ బస్సును సైడ్కి ఆపమని చెప్పినాము. మా డిఎం సార్కి కాల్ చేసి, సార్ పరిస్థితి గర్భవతి ఉంది, ఒక ఆమె పెయిన్స్ వస్తున్నాయి అని అన్నారు అని అంటే, మా డిఎం సార్ గారు కూడా అందుబాటులో హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిండ్రు తొందరగా. కానీ మాకు ఆ ప్రయాణికురాలు హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా ఇవ్వలేదు. పెయిన్స్ ఎక్కువ అయ్యి నాకు ఇబ్బంది అవుతుంది అన్నెంబడే బండి పక్క కాపేసి ప్రయాణికులను అందరినీ కిందికి దించేసినాము. బస్సులో కూడా ఒక సిస్టర్ ఉన్నారు. ఆమె సహాయంతో ఆమెకి 5 నిమిషాలలోపే డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది. రాఖీ పండగ సందర్భంగా పాప జన్మించడం చాలా ఆనందంగా అనిపించింది మాకు కూడా. కానీ ఈ అనుభూతి అసలు చెప్పడానికే రాదు. ఆ విషయం తెలిసి మమ్మల్ని ఎండి సార్ గారు కూడా మెచ్చుకొని ఈరోజు ఇక్కడికి పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది. అలివేలి మంగమ్మ, నర్సింగ్ ఆఫీసర్, MCH వనపర్తి, 2024 బ్యాచ్. నేను గద్వాల్ నుంచి వనపర్తికి బయలుదేరుతున్నా. ఫిబ్రవరికి అప్పుడు వనపర్తికి బయలుదేరేటప్పుడు ఫిబ్రవరిలో వచ్చేటప్పుడు ఒక పేషెంటు, సంధ్య అనే పేషెంట్కి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యింది. ఇంకా కొంచెం దూరం పోయేసరికి ఇంకా ఎక్కువైపోయేసరికి ఇంకా సిప్ ఆఫ్ వాటర్ తాగించినప్పుడు కొంచెం స్టేబుల్గా ఆమెను పడుకోబెట్టి సీట్ పైన నెక్కి 3 రౌండ్స్ చుట్టుకొని ఉండడం వల్ల బేబీకి బ్రీతింగ్ సరిగా ఆడలేకపోతుందని బేబీని తీసేసి డెలివరీ చేసినాము. 7:15కి డెలివరీ అయింది. ఆ తర్వాత 7:18కి అంబులెన్స్ వచ్చిన తర్వాత మాయ అనేది తీసేసి MCHకి షిఫ్ట్ చేసినాం వనపర్తి హాస్పిటల్. మా సేవను గుర్తించి ఇక్కడికి పిలిపించిన సజ్జనార్ సార్కి హృదయపూర్వక నా అభివందనాలు తెలుపుతున్నాను. నాకు సార్ సన్మానించి 1 ఇయర్ వరకు బస్సు ట్రావెలింగ్స్ ఫ్రీగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు మురళీకృష్ణ. నేను గద్వాల డిపో మేనేజర్గా చేస్తున్నాను. నిన్న రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 7:15 సమయంలో మా కండక్టర్ జి భారతి గారు ఫోన్ చేసి, ఇట్లా ఒక ప్యాసింజర్ మహిళా ప్రయాణికురాలు పురిటి నొప్పులతో బాధపడుచున్నది, ఎలా ఏం చేయాలని అడగడగా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏదైనా ఉంటే షిఫ్ట్ చేయమ్మ తొందరగా, లేదు అంటే అంత టైం లేదు సార్, ఆమె చేసే టైం కూడా ఇవ్వడం లేదు అని అనగానే, అట్లయితే మగవాళ్ళని అంతా దించేసి అక్కడ ఉన్న దాంట్లో ప్రయాణికులలో ఎవరన్నా వైద్యం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోమని చెప్పగా ఆమె అనౌన్స్ చేయగా ఇంకొక అలివేలు మంగమ్మ అనే సిస్టర్ ఆ బస్సులో ఉండడం జరిగింది. ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని డెలివరీ చేయగా 12 ఆడబిడ్డ పుట్టినది. రాఖీ పౌర్ణమి రోజు మహాలక్ష్మి మా బస్సులో పుట్టడం చాలా ఆనందంగా అనిపించింది. దాన్ని గుర్తించి మా గౌరవ VC అండ్ MD గారు సజ్జనార్ సార్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మా కండక్టర్ గారిని, మా డ్రైవర్ గారిని మరియు సహకరించిన సిస్టర్ అలివేలి మంగమ్మ గారిని సన్మానం చేసి, అలివేలి మంగమ్మ గారికి ఉచిత బస్ పాస్, సంవత్సర కాలం పాటు సూపర్ లగ్జరీ బస్సులలో తిరిగే విధంగా ఉచిత బస్ పాస్ ఇచ్చి సన్మానం చేసి వారికి క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గౌరవ VC అండ్ MD గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం, నా పేరు రాజేందర్ రావు. నేను రాజంపేట ఆరేపల్లి గ్రామం రైతును. మాకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మాకు 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ రుణమాఫీ కూడా ఇవ్వడం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అనే హామీ ఇవ్వడం జరిగింది.
దాంట్లో భాగంగానే మాకు 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని మేము చూస్తున్నాము. డిసెంబర్ 7న నేను ఎలక్షన్ల తర్వాత నేనే వస్తున్నా. డిసెంబర్ 9 వరకు ఎంబడే రుణమాఫీ తీసుకొచ్చుకొని మీరు రుణాలు తీసుకొచ్చుకోరి, నేను రుణమాఫీ చేస్తా అన్నారు. డిసెంబర్ 9 ఎలక్షన్ల తర్వాత రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు చేయకున్నా పర్వాలేదు. డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. మాకు తొండిలి లేని రుణమాఫీ మాకు కావాలి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు మోసం చేయడం జరుగుతుంది. ఈ భారతీయ కిసాన్ సంఘ్ తరపున మేము కలెక్టరేట్ వెళ్ళడం జరుగుతుంది. మేము ఈ పోరాటం కూడా ఈ రుణమాఫీ చివరి రైతు వరకు రుణమాఫీ అయ్యే వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు. జై జవాన్ జై కిసాన్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రూపాయి ఇస్తా అంటే కుడతా, రూపాయి వీకి ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అప్పటి నుంచి కుడతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా జరిపించిందో ఆ రకంగా జరిపించారు. అదాన్నే ముంచి వీడు పైకి వచ్చేసి నేను డిసెంబర్ 7వ తారీఖు నాడు నేను వచ్చిన మీకు 2 లక్షలు ఉచితంగా ఇప్పుడే బ్యాంకు పోయి తెచ్చుకోని అన్నాడు. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు. 2 లక్షలు లేదు, రూపాయి లేదు. ఇప్పటికీ ఈ రైతులను ముంచడమే తప్ప కానీ ఏది లేదు. రైతులను ముంచడము తొక్కడము ఈ అబద్ధాల కోరు మొత్తం లంగరీతి ఉన్నది. ఇది ముందాల పడది. ఎంతో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు అందరూ ధన్యవాదాలు చేసి చెప్తున్నాము. వీడికైనా మరి ఇజ్జత్ వచ్చి మానం వచ్చి ఏమైనా చేస్తామంటే చేయండి, లేకుంటే మమ్మల్ని ముంచమంటే ముంచండి. అంతవరకే లెక్క. జై కిసాన్ జై జవాన్. జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. నా పేరు బాలరెడ్డి కుప్రియల్ విలేజ్ అధ్యక్షుని. నేను భారతీయ కిసాన్ సంఘ్ విలేజ్ అధ్యక్షుని. కాకపోతే రుణమాఫీ కోసము మేము ఈ పోరాటం ఇవాళ స్టార్ట్ చేసినాము. మాకు రుణమాఫీ అయ్యే వరకు ఈ కొనసాగడం ఎప్పటికీ ఇదే అలాగనే ఉంటుంది. ఒకపరి మన రేవంత్ రెడ్డి గారికి మా కలెక్టర్ ద్వారా వినతి పత్రం అందజేస్తామని ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరినాము. మేము అక్కడ వెళ్ళిన తర్వాత మాట్లాడి చెప్తాం. జై పెరిగ శ్రీనివాస్, సరంపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిని. భారతీయ కిసాన్ సంఘం లోపల అప్పుడు ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాము. అదే మొన్న జరిగినటువంటి 9 నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగింది. అన్ని అప్పుడు ఇచ్చిన మాట ప్రకారము గవర్నమెంట్కి రావడం జరిగింది. ఇప్పుడు ఆధార్ కార్డు కోరి లేకు రేషన్ కార్డు ఈ నెంబరు ఒకటే రేషన్ కార్డు 2 పేర్లు ఉంటే ఒకళ్ళ పేరు మీద మాఫీ ఒకళ్ళ పేరు మీద ఉండడం అది ఎంతవరకు సమంజసం అనేది మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మెమోరాండం సమర్పించి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్. భారతీయ కిసాన్ సంఘం నుంచి ప్రతి విలేజ్ నుంచి వ్యవసాయదారులు వచ్చి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సుమారు 1000 మందితోని ధర్నా తీస్తున్నాము. దీంట్లో భాగంగా 2 లక్షల రుణమాఫీ ఏ షరతులు లేకుండా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆశలు చూపి మినిమం 30% కూడా రుణమాఫీ చేయలేదు. మిగతా వాళ్ళు రైతులు ఏ విధంగా రుణమాఫీని చేయాలో అర్థం కాక వ్యవసాయం చేసుకోవన్నా ఆఫీసుల పొంట తిరగన్నా అనేది కూడా అర్థం కాకుండా ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేస్తున్న వాడివి ఈరోజు రుణమాఫీ చేయకపోవడము గల కారణం ఏంటో చెప్పాలి. మరియు దీనికి కట్టుబడి మీరు రుణమాఫీ ఈ ఆగస్టు లోపల పూర్తి వివరణతో మాకు కూడిన ఇస్తే సరిపోతుంది. ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ ఇస్తామని హామీలు ఇచ్చారు. హామీని నెరవేర్చలేదు కాబట్టి సన్యాసులు మరి పిల్లల ముంగట విపరీతమైన అల్గరి మాటలు మాట్లాడుతున్న ఒక పీఠం మీద కూర్చుండి కూడా నిన్నటి సమావేశంలో పిల్లల ముంగట విపరీతమైన ఎదుటి పార్టీ వాళ్ళను ప్రతిపక్ష పార్టీ వాళ్ళను విపరీతంగా తిట్టారు. చిన్నపిల్లలు రేపు భవిష్యత్ తరాల ఉపయోగించుకునే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు కూడా అదే విధంగా తయారు కావాలన్నా ఈ తెలంగాణ ప్రభుత్వము ఏం మాట్లాడుతుందో ప్రభుత్వ అధికారంలో ఉండి ఒక సీఎం పీఠం మీద కూకుండి ఇటువంటి మాటలు మాట్లాడకుండా అబద్ధాలు చెప్పకుండా అందరికీ రుణమాఫీ చేసేటట్టు మీరు ప్రయత్నం చేయాలనేది కోరుకుంటూ ఇంత నమస్కారం. తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులకు సంబంధించినటువంటి పంట రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది.
తీరా ఈరోజు మొత్తం కనుక పరిశీలిస్తే మొత్తం 3వ విడత కూడా పంపిణీ పూర్తయిందని చెప్పేసి రద్దయిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కనుక పరిశీలిస్తే కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ అయింది. మేము కూడా గత వారం నుంచి గ్రామాల్లో పర్యటనలు చేయడం జరిగింది. తెలంగాణ రైతు సంఘంగా చాలా గ్రామాల్లో 200 నుంచి 300, కొన్ని గ్రామాల్లో 400 వరకు కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందికి రుణమాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సగం పైగానే రైతులు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు. మేము తెలంగాణ రైతు సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మనకు తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది. తెలంగాణ రైతులను రైతు విముక్తి చేస్తా అని చెప్పినాం. కాబట్టి 2014 నుంచి డిసెంబర్ వరకు 23 వరకు రుణమాఫీ చేస్తే మొత్తం రైతుల యొక్క రుణమాఫీ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిబంధనల పేరు చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏంటంటే ముందుగా ప్రకటన చేసి మాఫీ చేస్తామని, తీరా టైం వచ్చేవారికి అధిక భారం అవుతుందని చెప్పేసి రైతుల సంఖ్యను తగ్గించడం కోసం, రైతుల రుణమాఫీ ఎగ్గొట్టడం కోసం, సంఖ్య తగ్గించడం కోసం అనేక నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు ఇప్పటివరకు రైతుల లిస్టులు కూడా పంపడానికి పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ రైతు సంఘం ముఖ్యంగా ఈరోజు డిమాండ్ చేయదలుచుకుంది ఏంటంటే 2014 నుంచి 2023 వరకు పంట రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన అన్ని రకాల పంటలకు 1000 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్స్. దాంతోపాటు ఈరోజు కాలయాపన జరుగుతుంది. రైతు భరోసా, గతంలో రైతు బంధు ప్రభుత్వం ఇచ్చింది, రైతు భరోసా అనే పేరు చెప్పారు. రైతు భరోసా అనేది మే ఎండింగ్ కానీ లేకుండా జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వాలి. మరి ఇప్పటికీ మనం ఆగస్టుకు వచ్చినాం, ఇప్పటికి కూడా రైతు భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం కమిటీలు ఆ పేరు ఈ పేరు చెప్పి కాలయాపన చేసి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు. అందుకోసం రైతు సంఘంగా చెప్పదలుచుకుంది, రైతుల పంట రుణాలని మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని, లేని పక్షంలో రైతాంగాన్ని సమీకరించి రాజకీయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలంగాణ రైతు సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం.